కొందరు పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొందరేమో పాతకాల పద్ధతిలాగా స్త్రీలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, ఎవరి ముందు మాట్లాడకూడదు. ఇది మంచి విషయమే. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడవచ్చు కదా అని మనం పెద్దవాళ్ళ ముందు నోటికి వచ్చిందంతా మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు. వాక్య గ్రంథం సెలవిస్తున్నది ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, మీ పద్ధతిని ఎలా అలవరుచుకోవాలి, ఎలాంటి వివేకాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఎలాంటి గౌరవాన్ని పొందాలి. కుటుంబంలో స్త్రీ పాత్ర గురించి కూడా వాక్య గ్రంథం ఎన్నో విషయాలని తెలియపరుస్తూనే ఉంది. దేవుడు ఎన్నో విషయాలని స్త్రీ గురించి రాసిన వారై ఉన్నారు. మనం ఎంతో మంది స్త్రీ మరి సహోదరి మనుల ద్వారా మనం ఎన్నో విషయాలని మరి ప్రతి శుక్రవారం తెలుసుకుంటూనే ఉన్నాము. బైబిల్లో ఎంతో మంది స్త్రీల గురించి తెలుసుకునే ఉంటున్నాం. అంటే వారికి ఉన్న ధైర్యాన్ని కానివ్వండి, వారికి ఉన్న జ్ఞానాన్ని కానివ్వండి, ఎక్కడా తక్కువ లేరు స్త్రీలు అనే విషయాన్ని ప్రతి శుక్రవారం కూడా మరి మన సహోదరి మనుల ద్వారా తెలుసుకుంటూనే ఉంటున్నాము. మరి ఇలాంటి విషయాల్లో స్త్రీలైన వారు చాలా బలం కలిగి ఉన్నారనమాట. స్త్రీ తక్కువ అని సమాజం అంటున్నా, స్త్రీలు తక్కువ అని స్త్రీలే అంటున్నా, కానీ దేవుడు అనడం లేదు. దేవుడు ఎంతో గొప్ప పీఠని స్త్రీలకి వేసిన వారై ఉన్నారు ఎన్నో విధాలుగా. మరి కొన్ని పరిచర్యలు స్త్రీల ద్వారా ఎక్కువగా నడిపింపబడుతున్నాయి. మరి ఆయన సేవలో స్త్రీలైన వారు ఎక్కువగా ఉపయోగపడుతున్నారు అనమాట. ఎంతో మంది సేవ చేస్తున్నారు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే ముందంజలో ఉంటున్నారు. ఏదైనా చర్చికి వెళ్ళి చూస్తే ఎక్కువ అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? స్త్రీలైన వారే కనిపిస్తున్నారు. పురుషులైన వారు తక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ వివక్షత చూపించడం లేదు కానివ్వండి, అంటే స్త్రీలు ఎలా ఉన్నారు, వారి ఆలోచన శక్తి ఎలా ఉంది అని అంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బలపడాలి, తమ కుటుంబాన్ని బలపరుచుకోవాలి అనే విధంగానే స్త్రీలు ముందంజ వేస్తున్నారు. అందుకే దేవుడు ఎక్కడా కూడా స్త్రీలని తక్కువ చేయలేదు. పురుషులతో సమానంగానే పురుషుల్ని గౌరవించండి అని చెప్పారు, కానీ వారి కింద బానిసలుగా అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఇద్దరికి సమానమైన హక్కుల్ని కల్పించిన వారై ఉన్నారు. మరి దేవుడికి వివక్షత ఉందా, మనుషులకి వివక్షత ఉందా అంటే సృష్టించిన ఆయనకి లేదు, సృష్టింపబడిన వారికే వివక్షత అనేది ఉంది. మరి స్త్రీలైన వారు కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలను ఎదుర్కొంటారు. మరి బలహీనమైన ఘట్టాలు అని స్త్రీలను అంటున్నారు. మరి ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు వారు చాలా ఎమోషనల్ అయిపోతారు, మరి చాలా కృంగిపోతారు అని కొంతమంది అంటారు. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారండి, ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో వారి కుటుంబాలలో ఎన్నో సమస్యలు అనేవి వచ్చే ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అనుకోండి, ఏదైనా చిన్న శ్రమ రంగాలు, ఏదైనా సమస్య రంగాలే మాకెలా ఉండిద్ది, అది చాలా పెద్ద సమస్యగా ఉండిద్ది. మీకెలా ఉండిద్ది? ఎందుకంటే మీరు ఆ సమస్యని మా స్టేజ్ని దాటి వెళ్ళారు కాబట్టి మీకు అది చాలా చిన్నగా ఉంటుంది. మీరు చెప్పే సూచనలు, సలహాలు ఇప్పుడు మాకు ఒక ఆన్సర్ లాగా ఉంటాయి, అంటే ఒక దారి లాగా ఉంటాయి ఆ సమస్య నుండి బయటపడడానికి. మరి స్త్రీలైన వారికి దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఎందుకు? ఆ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ ఎక్కువ పురుషుడు రియాక్ట్ అవుతాడా, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి స్త్రీ రియాక్ట్ అవుతుందా? స్త్రీనే రియాక్ట్ అవుతుంది. పిల్లల విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, ఎక్కువ ధైర్యాన్ని చెప్తుంది. భర్తకి కూడా ధైర్యాన్ని చెప్తుంది, పిల్లలకు కూడా ధైర్యాన్ని చెప్తుంది. అలా ఉండొద్దు, ఇలా చేయాలి. భర్త కూడా ఏం చెప్తుంది? లేదు, మనం ఇలా చేసుకున్నాం, అప్పుడు మన కుటుంబం బాగుంటుంది, లేకపోతే మనం ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనం కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్తాము. చాలా చోట్ల స్త్రీ సలహాలు అనేవి చాలా తక్కువ చేసి చూస్తారు, కానీ లాస్ట్కి అవే ఎక్కువ అవుతాయి. ఒక మంచి మార్గాన్ని ఇస్తాయి అన్నమాట. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా స్త్రీలైన వారికి. కుటుంబం కట్టుకునే విషయంలో స్త్రీ ఒక్కటి చాలండి. కుటుంబంలో కోడలుగా కానివ్వండి, అత్తగా కానివ్వండి, తల్లిగా కానీ, భార్యగా కానీ. నేను ఎందుకు ఇవే చెప్తున్నాను అంటే అప్పటికి మెచ్యూరిటీ ఎక్కువ వస్తుంది అని.
కొన్ని స్టేజ్లో ఏంటి, ఒక 18-19 సంవత్సరాలు ఇలాగే 20 సంవత్సరాల కింద ఉన్నారనుకోండి, అంత మెచ్యూరిటీ ఉండదు. అది కొంచెం 21, ఎందుకంటే లోకం తెలుస్తుంది, లోకంలో ఎవరు ఎలా ఉన్నారో తెలుస్తుంది, ఎవరి చూపులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఎలా ఆ మనుషుల యొక్క మాటలు అది నిజంగా చెప్తున్నారా లేకపోతే అబద్ధంగా చెప్తున్నారా, వెటకారంగా చెప్తున్నారా అని అంత మెచ్యూరిటీ ఉంటుంది, అంత ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వెళ్ళి ఎవరితోనే మాట్లాడుతున్నారు అనుకోండి, వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఇంట్లోకి రా, ఎక్కువగా ఎవరితో మాట్లాడద్దు, బయట వాళ్ళు. ఎందుకు? ఆ స్టేజ్ వాళ్ళు దాటి వచ్చారు. ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలరు, తెలుసుకోగలరు. కాబట్టి ఏం చెప్తారు, చిన్నపిల్లలైన వారికి జాగ్రత్తలు చెప్తారనమాట. ఆ జాగ్రత్తలు చాలా జీవితాన్ని మరి నాశనానికి గురి కాకుండా ఎంతో ఎదుగుదలలో, అంటే ఎలాంటి దుష్టుడి కంట పడకుండా. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనము అలా లేము. ఎందుకు? కొంచెం పెద్దదే చాలు, సరే 10th క్లాస్ అయిపోయి కాలేజీకి వచ్చారంటే చాలు, వాళ్ళేంటి పెద్దవాళ్ళు అయినట్టు, వాళ్ళకి వాళ్ళు అన్నీ తెలిసినట్టు, ఎవరి మాట వినడం లేదు, లెక్క చేయడం లేదు. లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, చెప్పుకోవడానికి కూడా వీళ్ళు లేనటువంటిగా కొంతమంది జీవితాలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లో ఉంచలేదు. దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచారంటే, వాక్య గ్రంథంలో ప్రతి వయసులో ఎలా ఉండాలో కూడా దేవుడు మనకి ఎంతో చక్కగా వ్రాయించిన వారే ఉన్నారనమాట. ఇదిగో, నువ్వు ఎవరి కాలంలో ఎలా ఉండాలి, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, భార్యగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, తల్లిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక అత్తగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు మనకి ఎంతో చక్కగా వ్రాయించిన వారై ఉన్నారు. ఎందుకు? ఒక స్త్రీకే ఉన్నాయి. అల్లుడిగా ఉండాలి అనేది ఉందా అండి? లేదు. ఎందుకు అంటే ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఇదిగో ప్రతి ఒక్క రిలేషన్ని, అంటే ప్రతి ఒక్క బంధాన్ని కూడా బలపరుచుకోవాలి అని అంటే అది ఖచ్చితంగా ఎవరి వల్ల సాధ్యం అండి? స్త్రీ వల్లే సాధ్యం. ఆ ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతున్నాయా? ఎవరి వల్ల? స్త్రీ వల్లే. ఆ ఇల్లు ఎంతో నెమ్మదిగా ఉంది, ఆ ఇంట్లో వాళ్ళందరూ చర్చికి వస్తున్నారు, మరి ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో ఎవరి వల్ల? స్త్రీ వల్లే. ఒక స్త్రీ తన జ్ఞానము, అసలు దేవుడు ఇచ్చిన జ్ఞానము ఎంత విలువైనదో అనిపిస్తుంది కదా. ఆ స్త్రీ జ్ఞానము ఇదిగోండి ఇన్ని బంధాల చుట్టూ కూడా అల్లుకుంది. పురుషుడు ఏముందండి, బయటికి వెళ్తారు, పని చేసుకొని డబ్బులు సంపాదించి ఎవరి చేతిలో పెడతారు, ఇంటిని నడిపించమని భార్య చేతిలోనే పెడతారు. మరి ప్రతిదీ కూడా రూపాయితో సహా అన్ని లెక్కలు వేసుకొని చక్కగా ఏం కావాలి, నెలకి ఎంత సరిపడుతుంది, లేకపోతే పిల్లలు ఫీజు కట్టాలి, ఎలా దాచిపెట్టాలి, ఆ డబ్బులు వస్తున్న డబ్బుల్ని ఎలాగా సర్ది పెట్టుకోవాలి, అడ్జస్ట్ అయ్యి ఎలా ఉండాలి, ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. పురుషులైన వారు ఆలోచిస్తారండి. దీన్ని బట్టి మనం దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తోత్రం చెల్లించాలి. ఎందుకు? దేవుడు మనకి అంత జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి. ఆ జ్ఞానాన్ని సరి చేసుకునే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. పొజిషన్ అంటే డబ్బు పరంగా అనట్లేదు నేను, ప్రశాంతత పరంగా, ఎలాంటి గొడవలు లేకుండా. డబ్బున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా ఏం లేరండి, మనం అనుకుంటాం అంతే. డబ్బు ఉంటే చాలు, ప్రశాంతత ఉంది జీవితానికి అని అంటే అది మాత్రం ఖచ్చితంగా తప్పే. డబ్బు ఉంటే ప్రశాంతత లేదు. ఏముంటే ఇంట్లో ప్రశాంతత ఉంటేనే ప్రశాంతత ఉంటుంది, ఉన్నా కదా. ఇంట్లో ఏదైనా గొడవ అయితే మనం ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. ఇంట్లో ఒక్కరికి బాగోపోయినా, కనీసం ఒక ఆరోగ్యం బాగోపోయినా కానీ మరి అసలు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. పిల్లలకి బాగోపోతే తల్లి అలా చూస్తూ ఉంటుందా? తల్లి పడుకుంటుందా? లేదు. నైట్ అంతా తన దగ్గరే ఉంటుంది, నాకు కావాల్సిన సేవలన్నీ చేసి పెడుతుంది. బాగోపోయినా కానీ సేవలు చేస్తుంది. మరి అంత ఉన్నతంగా దేవుడు ఒక స్త్రీని అలాగా తయారు చేశారు, అంత జ్ఞానాన్ని ఇచ్చారు. మరి దేవుడు ఇచ్చిన జ్ఞానమే ఇదంతా, దేవుడు ఇచ్చిన జ్ఞానమే.
మరి ఒక ఒక పిల్లవాడిని తీసుకుంటే ఎప్పుడు తంతా ఉంటే వాడి శరీరం ఏమవుతుందండి? మొద్దు మారిపోతుంది. ఇంక మాట వింటారా? కొట్టినా కానీ తనకి నొప్పి ఏం తెలియదు. మనం అనుకుంటాం స్త్రీలైన వారికి ఎక్కువ శ్రమలు వస్తున్నాయి, ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మరి ఆర్థికంగా తగ్గిపోయినప్పుడు, ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు, బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు అక్కడ సమస్యలు ఎదుర్కోవాలి. మరి ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకోవాలి. మనం అందరం కూడా బయటికి వెళ్ళి వచ్చిన ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ లేరు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. కానీ ఈ పనులన్నీ చేస్తూ చేస్తూ కూడా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు ఎందుకు? ఫస్ట్ దాని నుంచి మనం ఎలాగో వచ్చాం, ఎలా పెరిగాం అందరం కూడా, మనమేమి ఏమంటారు, కాలు కింద పెట్టకుండా, ఏ శ్రమ తెలియకుండా, ఏ సమస్య తెలియకుండా, ఏ నొప్పి తెలియకుండా పెరగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం అమ్మో ఎన్ని సమస్యలు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్నో చూస్తుంటారు మీ జీవితాలు. ఇప్పటికి కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు సమస్యలు ఏంటి మనిషి అంటూ ఉండరు. కానీ నేనేమంటానంటే ఆడవాళ్ళు ఎక్కువ ఎదుర్కొంటున్నారని అంటాను. అలానే మగవాళ్ళు ఎదుర్కోరు అని నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటి అని అంటే ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్స్ కదా. కొన్ని విషయాలలో, కొన్ని రిలేషన్స్కి చాలా ఇది అయిపోతారు. బిడ్డని ఎంతో ఉన్నతంగా లేకపోతే ఎంతో గారాబంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? నేను ఎదుర్కొన్న పరిస్థితిని నా పిల్లలు ఎదుర్కోకూడదని. అదే పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి బాధ తెప్పిస్తే, కన్నీటిని మిగిలిస్తే ఆ తల్లి తట్టుకోగలదా? ఆ తల్లి అస్సలు తట్టుకోలేదు. కానీ కొంతమంది తల్లులు అది అన్నిటినీ కూడా ఎదుర్కొని ఇప్పటికి కూడా స్థిరంగా నిలబడుతున్న వారు ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా, ఇదంతా దేవుడు ఇచ్చిన జ్ఞానము. ఇదిగో ఇన్ని సమస్యల్ని దేవుడు మనల్ని గారాబం చేయలేదు. అందుకు కూడా దేవుడికి స్తుతులు చెల్లించాలి. గారాబం చేస్తే మనం అసలు మాట వినే వాళ్ళం కాదేమో. ఫస్ట్ నుంచి చిన్న చిన్నగా శ్రమలు ఎందుకు శ్రమలు పెడుతున్నారు? మనం రాడ్ తేలాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని. మరి సమాజం అనుకుంటుంది కదా, స్త్రీలైన వారు బలహీనురాళ్ళు, మరి వాళ్ళ వల్ల ఏం కాదు, చిన్న దానికి ఏడుస్తారు అని అనుకుంటారు. క్రైస్తవులైన వారికి, ఇప్పటికి కూడా క్రైస్తవ్యంలోకి వచ్చిన వారికి, అదే నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను, నేను సరైన మార్గంలో ఉంటున్నాను కదా, మరి దేవుడు నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నారు? మరి నా తోటి వారు దేవుని సన్నిధికి రావట్లేదు, వారికి ఎలాంటి శ్రమలు లేవు, నేను దేవుని సన్నిధికి వస్తున్నా, అయినా దేవుడు నాకు ఎందుకు శ్రమలు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అవ్వాలని, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. మన దేవుడు గారాబం చేసే దేవుడు కాదు, స్ట్రాంగ్ గా నిలబెట్టే దేవుడు. అంతే కదా. గారాబం చేస్తే ఏముందండి, ఖచ్చితంగా చెడిపోతారు. ఏ శ్రమ లేకుండా పెరిగితే ఉన్నట్టుండి ఒక శ్రమ వచ్చింది అనుకోండి, చిన్న శ్రమ చాలు, కుప్పకూలిపోతారు. అదే మనలాంటి వాళ్ళకి వస్తే, శ్రమను అనుభవించిన వాళ్ళకి, వాటిలన్నింటినీ చూసిన వాళ్ళకి వస్తే ఏముంది, చిన్నదే కదా, అయిపోతుంది కొన్ని రోజులు. ఎలాగయ్యాము అని అంటే కొంతమంది ఏడుపు వస్తే ఏడుపు వచ్చింది కదా, ఓకే, కొన్ని రోజులకి వెళ్ళిపోయింది, లేకపోతే పొద్దున్న వెళ్ళిపోయింది. ఏడ్ చేసామనుకో బాధ ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు నవ్వామంటే అయిపోయింది. అంటే నేను కొంతమంది చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరందరూ కూడా నాకు తెలిసి ఇదే సిచ్యువేషన్ అనుభవించి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీకు ఏడుపే కొత్త కాదు నాకు తెలిసి. ఏడుపు వచ్చినా సరే వచ్చావు కదా, నీ పనులు చూసుకో, వెళ్ళిపో. తర్వాత ఇంకొకటి సంతోషం వస్తుంది. ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శ్రమలకి పరిమితం చేయలేదు. కష్ట సుఖాలు దేవుడు మనకి అనుగ్రహించిన వారు ఉన్నారు. స్త్రీగా ఇదిగో నువ్వేంటో నీకు తెలియాలి అని, మనమేంటో మనకి తెలియాలి అని. సమాజం అన్ని మాటలు అంటున్నా కానీ మనమేంటో మనకు తెలియాలని. కొన్నిసార్లు మనం కూడా డీలా పడిపోతామండి స్త్రీలైన వారు. నేనేం చేయలేనేమో, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం మన వల్ల కాకపోతే నేనేం చేయలేను. ఆల్మోస్ట్ చేయగలిగినంత చేస్తారు, కానీ ఆ పరిష్కారం త్వరగా రాలేదు అని అంటే ఎంత బాధపడతారు. నేనేం చేయలేదేమో, నా వల్ల ఏం కాదేమో. నిజంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలు,
మనల్ని దెబ్బి పొడవడానికి. ఎవరో అక్కర్లా, మన చుట్టాలే చాలు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే చాలు. మన ఇంట్లో వాళ్ళే చాలు కొన్ని కొన్ని విషయాల్లో మనల్ని బాధ పెట్టడానికి. ఎలాగా? ఏదైనా గాయమైనప్పుడు దాని మీద కారం చల్లినంత. అప్పటికి ఆ మనిషి కృంగిపోతుంటే ఇంకా ఇంకా పొడుస్తూ ఉంటారు. కానీ తెలుసా, దేవుడు ఆ స్థితిలోనే ఉంచరు కదా, మళ్ళీ లేవనెత్తుతారు. ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతారు. ఎందుకు? మనము మన బాధలన్నిటినీ కూడా ఆయన మీద వేస్తే ఆయన మన గురించి ఆలోచిస్తారనమాట. ఖచ్చితంగా ఆలోచించి ఇదిగో మళ్ళీ మనల్ని తిరిగి లేవనెత్తుతారనమాట. ఆ శ్రమ వల్ల దేవుడు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తున్నట్టు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, కోడలు ఉంటుంది. మరి ఫస్ట్లోనే వంట వచ్చా అంటే రాదు. సరే, ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందో, మొత్తానికి ఎక్కువైంది అనుకోండి. సెకండ్ టైం ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళు చెప్తారు కారం ఎక్కువైంది, అది ఎక్కువైంది. తర్వాత ఏం చేస్తుంది? జాగ్రత్తగా చేస్తుంది. కానీ మనం కూడా అంతే కదండి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు లేదు నేను ఇలా ఆలోచిస్తే బాగుండిద్ది, లేకపోతే నా మార్గాన్ని నేను మరలించుకుంటే బాగుండిద్ది. ఎందుకు? ఆ సమస్య నుంచి మరలా ఆ సమస్యలోనికి పడకూడదని. దేవుడు మనం మోయలేనంత శ్రమలను అయితే ఇవ్వరండి. ముఖ్యంగా స్త్రీలైన వారికి మనమే ఎక్కువ ఆలోచిస్తాం కదా, దేవుడు మనకే శ్రమలు ఇస్తున్నారు. ఏ విషయంలో అయినా, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఇంట్లో విషయంలో, మానసికంగా ఎక్కువగా మానసికంగా కృంగిపోయేది స్త్రీలైన వారే. ఎందుకు? మన మైండ్లో అన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇది చేయాలి, లేకపోతే నా కుటుంబం సరిగా లేదు, ఇంట్లో బిడ్డలు సరిగా లేరు, భర్త సరిగా లేరు. వీళ్ళందరినీ మార్చుకోవడానికి స్త్రీ ఖచ్చితంగా ముందడుగు వేయాలి. ముందడుగు వేయాలి అని అంటే ఇదిగో నువ్వు ఎలా ఉండాలో వాక్య గ్రంథం సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎవరిని ఎలా మార్చుకోవాలో కూడా వాక్య గ్రంథం సెలవిస్తున్నది. శ్రమలు వచ్చినాయి కదా అని కృంగిపోయి కూర్చుంటే ఏ పనులు కావు. కాలం ఎవరి కోసం ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. నాకు శ్రమలు వచ్చినాయి, తినకుండా కూర్చుంటా, శ్రమ తగ్గుతాయా అండి? మెయిన్ స్త్రీలే కాదు, సమస్య వచ్చే చాలు తినకుండా కూర్చుంటారు, ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే తగ్గుతుందా? తినకుండా ఉంటే తగ్గుతుందా? నీ బిడ్డలకి ఎవరు చెప్పుకోవాలి ధైర్యాన్ని? అమ్మగా నువ్వే చెప్పుకోవాలి. నువ్వే టీలా పడిపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ బిడ్డలైన వారికి ధైర్యాన్ని ఎవరు చెప్తారు? నీ కుటుంబంలోని వారికి ధైర్యాన్ని ఎవరు చెప్తారు? అందుకే కదా దేవుడు నీకు ఇవన్నీ బాధ్యతలు అప్పగించి నిన్ను స్ట్రాంగ్గా ఒక రాడ్గా తయారు చేసింది. వారికి నువ్వు మార్గం చూపించాలి అనే కదా. కాబట్టి స్త్రీలైన వారు ఎప్పుడు కూడా ఒక మంచి పిల్లర్ లాగా అనమాట. చూద్దాం ఒకసారి దావీదు కీర్తన గ్రంథం, కీర్తనల గ్రంథం 144 అధ్యాయం, 144 అధ్యాయం 12వ వచనం. నా కుమారుడు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నడుములకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. ఎలా ఉన్నారంటే కుమార్తెలు? నగరునకై చెప్పిన మూల కంబముల వలె ఉన్నారు. మరి ఆ మూల కంబం అంటే పిల్లర్సే కదండి. ఆ నగరానికి ఏంటివి? ఒక స్ట్రాంగ్ పిల్లర్స్. అంటే అవి ఉంటేనే కదా స్ట్రాంగ్ గా ఏదైనా నిలబడేది. మనం ఇల్లు కట్టుకోవాలన్నా 4 పక్కల ఆ పిల్లర్స్ ఉంటాయి, అవి ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇక్కడ కూడా ఎలాగండి, స్త్రీలైన వారు స్ట్రాంగ్ గా ఉంటేనే కుటుంబం అనేది గట్టిగా నిలబడుతుంది. మన లోకము సామెత ప్రకారం మనం నడుద్దామా, లేకపోతే దేవుని వాక్యానుసారంగా మనం నడుద్దామా అని అంటే, దేవుని కోరుకునే పిల్లలుగా మనం నడవాలా, దేవుని కోరుకునే స్త్రీలుగా మనం నడవాలా అని అంటే ఇలాగే నడవాలి. ఎందుకు నడవాలో కూడా మనకు అర్థమైంది కదండి ఈరోజు. ఎందుకు నడవాలి?
దేవుడు నాకే శ్రమను ఇస్తున్నాడు అని కాకుండా దేవుడు నాకు ఇచ్చిన శ్రమను బట్టి ఆయన నాకేదో నేర్పిస్తున్నారు. మీరు ఆలోచించినట్లయితే ప్రతి శ్రమ వెనకాల దేవుడు మనకి ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. మనం ఆర్థికంగా కృంగిపోయినా కానీ ఏ విషయమైనా ఎందుకు మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకు దేవుడు మన గురించి అలానే ఆలోచిస్తున్నారు కాబట్టి. చిన్న విషయం జరగకపోతే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నా వైపు చూడట్లేదేమో. మనం పాపం చేసినప్పటికీ, మనం దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కావాలని కోరుకుంటున్నారు. ఆయన నుంచి మనం విడిపోవచ్చు. ఈ లోకంలో పడి లోకానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, తిరిగి నా బిడ్డ నా దగ్గరికి రావాలి. ఎందుకు ఈ లోకంలో పడితే ఎక్కడ నాశనం అయిపోతుందో అని. ఎందుకండి ఎంతో ప్రేమగా మనకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చి మరి ఎంతో ప్రేమగా మనల్ని ఆయన చెప్పుకున్నారు. ఒక పర్సన్కి ఏదైనా వస్తువు ఇష్టం అనుకోండి, అది ఒక చెక్కతో చేసిన బొమ్మ కానివ్వండి, అది కొంచెం కింద పడి పగిలిపోతే ఆ వ్యక్తికి ఎంత బాధ అనిపిస్తుంది. జస్ట్ బొమ్మే, దానికి ప్రాణం లేదు. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి ఇంట్లో వస్తువుల ద్వారా కానివ్వండి, ఏదైనా దానికి చిన్న డ్యామేజ్ అయినా కానీ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద కోపడతాం. ప్రాణం లేని వాటికి కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులకి అన్నిటికీ ఎక్స్పైర్ అయిపోతుంది. వారంటీస్ ఎన్ని ఇయర్స్ ఉంది అంటే ఏదైనా ఎలక్ట్రికల్ వాటికి 4-5 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత పాడైపోతాయి. ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. జీవం లేని వాటికి, మరి జీవం ఉన్న వాటికి దేవుడు ఎంతో ప్రేమతో మనకి ఒక చక్కటి నిర్మాణాన్ని అనుగ్రహించి, ఒక చక్కటి రూపాన్ని అనుగ్రహించి, ఎంతో ప్రేమతో మనల్ని ఆయన చేసుకున్నారు. అంత ప్రేమించి ఆయన మనకి ఒక జీవితాన్ని అనుగ్రహించారు. చక్కగా ఆయన ఏమి మనకి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఇలానే బ్రతుకు. ఎందులో రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు అని అంటే, పాపం వైపు వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో మాత్రం ఖచ్చితంగా పెడుతున్నారు. ఎందుకు? ఎక్కడ నాశనం అయిపోతామని, మన మీద ప్రేమతోనే. ఎక్కడ నాశనం అయిపోతాము అనే విధంగానే దేవుడు ఆలోచిస్తున్నారు, కానీ మనకి ఎప్పుడు మంచి చేయాలి అనే దేవుడు ఆలోచిస్తున్నారు. చక్కగా మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు, ఎలాగైనా బ్రతకొచ్చు. గ్రంథాన్ని ఇచ్చారు. పాపం చేసిన వెంటనే మనకి ఏమైనా శిక్ష కలుగుతుందా? లేదు. జీవ మార్గాన్ని మన ఎదుటి పెట్టారు. నాశనం అయ్యే మార్గాన్ని కూడా మన ఎదుటే ఉంది. చూస్ చేసుకోవాల్సింది కూడా మనమే. మన ఇష్టం, ఏ దారిలో కావాలంటే ఆ దారిలో వెళ్ళొచ్చు, కానీ ఏ దారిలో వెళ్తే ఏం జరుగుతుందో అనేది తెలియచెప్పారు. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్తే ఇలా అవుతుంది, ఆ మార్గంలో వెళ్తే ఇలా అవుతుంది, కాబట్టి మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? జీవ మార్గాన్ని ఎంచుకోవాలి. మనల్ని ఏమి రోజు ఉపవాసాలు ఉండి నాకు ప్రార్థన చేయండి, మీకు ఇంకేమీ వద్దు, దేవుడు ఎప్పుడు అలా చెప్పట్లేదు. మన అవసరాన్ని కూడా ఆయన ముందు ఎరిగిన వారై ఉన్నారు కాబట్టి ఫస్ట్ సృష్టి అంతటిని చేసిన తర్వాతే మనిషిని చేశాడు. ముందు మన అవసరాలని, నా బిడ్డ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తనకి ఏది తక్కువ కాకూడదు అని ఆయన సృష్టిని కలుగ చేసిన తర్వాతే మనిషిని కలుగ చేశారు. మనం ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆయన మన గురించి ఎంత ఆలోచించారండి. మన గురించి ఎంత గొప్పగా ఆయన మరి ఆయన మనసులో అనుకుంటున్న వారు ఉన్నారు. ఆయనకి ఎంత ప్రేమ ఉందో కదా మన మీద. కాబట్టి స్త్రీలుగా మనం కూడా చిన్న సమస్య కానివ్వండి, లేకపోతే మనం బలహీన ఘట్టాలు అని సమాజం అంటున్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఏం ఆలోచిస్తాం? మన పిల్లల విషయంలో ఏం చేస్తుంది, తను ఏం చేయగలదు, కొంతమంది అనుకుంటారు. మనం అనుకోకపోవచ్చు. చక్కగా మన కుటుంబాలలో అయితే మన పిల్లల్ని మంచిగా చదివిస్తున్నారు, చక్కగా జాబులు కూడా చేస్తున్నారు, చాలామంది స్వేచ్ఛనిచ్చారు. కానీ కొంతమంది కుటుంబాలలో ఇలా లేదు కదండి పరిస్థితులు. ఆడపిల్ల కేవలం ఇది పరిమితం అయితే చాలు, సరే చదువుకోవాలా 10 వరకు చాలు, తరువాత ఇంట్లోనే. కానీ మరి దేవుని కృపే ఇదంతా. మరి ఇంత జాబ్ చేయడం కానివ్వండి,
మన వాళ్ళు చదువుకోవడం కానివ్వండి, చదువు జాబ్ అనే కాదు కానివ్వండి, మరి తల్లిదండ్రులు ఇక్కడికి తేవట్టే కదండి. చాలా మంది పిల్లలు ఇప్పుడు చక్కగా వాక్యం చెప్పడం కానివ్వండి, ఎన్నో నేర్చుకోవడం కానివ్వండి, మరి సెలవు పెట్టకుండా చర్చికి వస్తున్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం విషయంలో కానీ, దేవుని పరిచర్య అంటేనే ఇక్కడ నుంచోనే చెప్తేనే దేవుని పరిచర్య కాదు. ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న విషయాలు, నాకు చదువు లేదు కదా, స్త్రీగా నేనేం చేస్తాను పరిచర్య, మరి నా వయసు అయిపోయింది, కొంచెం యవనస్తులు అయినా గబగబా వచ్చి చర్చిలో సర్దడమో ఏదో ఒకటి చేస్తారు, కొన్ని విషయాలు ముందంజలో ఉంటారు. మరి నా వయసు అయిపోయింది, నాకు ఇప్పుడు దేవుడి గురించి తెలిసింది, నేనేం చెప్పగలను, నాకు వాక్యం తెలియదు, లేకపోతే దానిలోని కొన్ని మాటలు తెలియదు. ఇవన్నీ ఆలోచించి మరి ముందంజ వేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. మీకు తెలిసినవే కొన్ని పిల్లలైన వారికి, మీ పిల్లలకి చెప్తూ ఉండి, లేకపోతే నేను ఇలా దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నన్ను ఇలా పట్టుకున్నారు అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటే, ఒక శ్రమ వస్తే ఎంత ఇదిగా దేవుని దగ్గరకు వచ్చేస్తారో అప్పుడు అర్థమవుతుంది దేవుని విలువ. బాగా దూరం అయిపోయిన వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. ఒక్కసారిగా దేవుని ప్రేమ లేని వారికి ఒక్కసారి ఆయన ప్రేమ చూపిస్తే అమ్మో ఇంత ప్రేమ ఎక్కడ ఉండదేమో అనుకుంటా, అంతే కదా. అప్పటి వరకు మనకి ఎలాంటి ప్రేమలు తెలియదు, ఎలాంటి బంధుత్వాలు లేవు, ఒకళ్ళు వచ్చి కూడా మంచి చెడ్డ కనుక్కునే వాళ్ళు కూడా ఉండని వారికి ఒక్కసారిగా దేవుని ప్రేమ వచ్చింది అనుకోండి, ఇంకా మనిషికి ఎలా ఉంటుంది, ఆయన ప్రేమ ఖచ్చితంగా వాళ్ళు రుచి చూస్తారు. రుచి చూసిన వాళ్ళు ఎన్నటికీ కూడా ఆ ప్రేమని మర్చిపోలేరు. కొంతమంది రుచి చూడకుండానే నార్మల్గా ఇంకా ఏదో వెళ్తున్నాము, చర్చికి వస్తున్నాము, ఆయన ప్రేమ అనేది రుచి చూడదు. కానీ ఒక్కసారి కనుక ఆయన ప్రేమను రుచి చూస్తేనే ఏంటో తెలుస్తుంది, ఆయన ఎంత ఆలోచిస్తున్నారా మన గురించి, స్త్రీలైన వారి గురించి ఎంత ఆలోచిస్తున్నారా, ఎన్నో విషయాలు స్త్రీలైన వారి గురించి. మరి ఎంతో మంది బైబిల్లో స్త్రీమూర్తుల గురించి రాయబడింది అనమాట. ఎంతో మంది, ఫీబే కానివ్వండి, రూలియా కానివ్వండి, మరి ఇలా ప్రిస్కిల్లా గారు, రూతు గారు, ఎస్తేరు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా స్త్రీలే కదా అని కూర్చున్నారా? కూర్చోలేదు. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీలైన వారు ఎంతో చక్కగా దేవుని పరిచర్యలో ముందంజలో ఉంటున్నారు. స్త్రీలు కదా అందరూ అంటున్నారు బలహీనమైన కథలు అని. కొంతమంది మాటలు ఖచ్చితంగా పట్టించుకోకూడదు. ఏదైనా ముందుకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగతీయడానికి కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా శ్రమ వచ్చింది కదా అని అంతే కూలపడద్దు. ఎందుకు దేవుడు మనకు నేర్పించారు, ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నేర్పించారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కోవడానికి ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించారు. మరి బైబిల్లోని స్త్రీలకి సమస్యలు రాలేదా అండి? వచ్చాయి. ఒక్కళ్ళే ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. పురుషులైన వారికి స్త్రీయే మార్గం చూపించింది. చాలా మంది ఉన్నారు. ఎందుకు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. దేవుడు అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారండి. మరి క్రైస్తవులకే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు, అన్యులైన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించరు కాదు, అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో స్త్రీగా ఎలా ఉండాలి, ఎలాంటి బాధ్యతలని మరి నిర్వర్తించాలి అని తెలుసుకొని మన వాక్యానుసారంగా మన జీవితంలో మన యొక్క ప్రతి పాత్రని వాక్యానుసారంగా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటే మరి మనం అదృష్టవంతులు అంటాము. ఎందుకంటే మన జీవితానికి మార్గం చూపిస్తుంది కాబట్టి వాక్యంలో ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నారు కాబట్టి మనం అదృష్టవంతులు. ఆయనకి మహిమ తెచ్చే వారిగా ఉంటాము ఉండము అది అయితే సెకండరీ కానివ్వండి. ఫస్ట్ ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వాక్య గ్రంథంలో ఎన్నో చక్కని విలువైన అంశాలని మన కొరకు పొందుపరిచిన వారై ఉన్నారు. కాబట్టి స్త్రీలుగా మనము బలహీనమైన ఘటాలుగా కాదు కానివ్వండి, ఒక బలమైన ఒక స్ట్రాంగ్ పిల్లర్గా
ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కోవడంలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఆ సమస్యని ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం కోరుకుంటాం? అసలు సమస్యలే వద్దు అని కోరుకుంటాం. సమస్యలే రాకపోతే మనం ఎలా స్ట్రాంగ్గా ఉంటాం? ఎప్పటికీ బలహీనంగానే ఉంటాం కొన్ని విషయాల్లో. సమస్యలు వస్తేనే కదా మనం ఎంత స్ట్రాంగ్ మనకు తెలుస్తుంది. దేవుడు సమస్యలు ఇచ్చి కూడా చూడండి, మనల్ని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతోనే సమస్యలు ఇస్తున్నారు. ఆయన పిల్లలు బాధపడడం ఆయనకి ఇష్టమా అండి? ఎప్పటికీ ఇష్టం కాదు. ఎందుకు? ఇదిగో నా బిడ్డ బలహీనంగా ఉండకూడదు, ఇతరులకి చెప్పే విధంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. దేవుడు మనల్ని అంత గొప్పగా ప్రేమిస్తున్నారు, అంత ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా దేవుడు ఏదైతే మన విషయాలు కోరుకుంటున్నారో, మరి ఇక్కడికి వచ్చిన మనమందరం దేవుడు ఏ విధంగా మనల్ని ఎన్నుకోవాలి అనుకుంటున్నారో అలాంటిగా దేవుడు మనల్ని ఎన్నుకోవాలి, ఈ విధంగా ఆత్మీయంగా ఎంతలాగా అభివృద్ధి చెందాలో, ఎంతలాగా ఇంకా ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటున్నాడు. ఎన్నో విధాలుగా ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా వాక్య గ్రంథంలో దేవుడు గ్రహించిన వారే ఉన్నారు. మంచి చూస్తేనే కాదు కదండి, చెడు చూస్తే కూడా తెలుస్తుంది కదా. ఒక మంచే కాదు, చెడు కూడా చూసామనుకోండి, అప్పుడు తెలుస్తుంది కదా, అసలు ఈ రూట్లోనే వెళ్ళకూడదు మనం. 2 రూట్లు ఉంటేనే కదా ఏది బెస్టో తెలుస్తుంది మనకి. కాబట్టి మనం కూడా ది బెస్ట్ వేనే మనం, అంటే ఒక మంచి మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. అలాగే ఎన్నుకోవడానికి దేవుడు మనందరికీ జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవ, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. తండ్రి, మీరు నాయన స్త్రీని ఎక్కడా తక్కువ చేసి చూడలేదు తండ్రి. అయ్యా తండ్రి, స్త్రీ పట్ల మీరు ఎంతో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు తండ్రి, ఎంతో గొప్ప శక్తిని అనుగ్రహించిన వారు ఉన్నారు తండ్రి. స్త్రీలు తండ్రి, మీరు ఎలాంటి శక్తిని అనుగ్రహించాలో తండ్రి, మేము తండ్రి ఆ శక్తిని గ్రహించుకొని దేవా అయ్యా, మరి మీరు మా కొరకు వ్రాయించిన తండ్రి నాయన అయ్యా, ఈ గ్రంథం ద్వారా తండ్రి మా జీవితాలు ఎలా ఉండాలో తండ్రి మేము సరిచూసుకుంటూ తండ్రి నాయన మీ బిడ్డలుగా తండ్రి మీకు మహిమ తెచ్చే విధంగా తండ్రి మా కుటుంబాలను తండ్రి మేము కట్టుకుంటారు మీ సహాయతను అనుగ్రహించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరొకసారి కూడా వచ్చిన అందరికీ ఉన్నామని